వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మె చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. L1, L2, L3 సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది అసోసియేషన్. 2 దఫాలుగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. అందుకే సమ్మె నిర్వహిస్తున్నామని అసోసియేషన్ తెలిపింది. ఈ సమ్మెతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎనుమాముల మార్కెట్తో పాటు CCI కొనుగోలు కేంద్రాల్లోనూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ జిన్నింగ్ మిల్లుల బంద్ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. L1, L2 నిబంధనలు తొలగించాలనే డిమాండ్తో బంద్ పాటిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. లాస్ట్ ఇయర్ ఉన్న నిబంధనలే ఈసారి కూడా ఉన్నాయి. దాన్ని మరి యథావిధిగా అన్ని మిల్లులు నడపాలనే మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి దానికి 2 సార్లు టెండర్లు ఆహ్వానించినా కానీ మేము పాల్గొనకుండా మంత్రి CCI అధికారుల సమక్షం లోపల మేము మరి ఏదైతే రేటు ఒకవేళ తక్కువ వచ్చే ఉంటే ఆ మిల్లు ఫస్ట్ ప్రియారిటీ, మిగతాయి అన్ని సమానంగా నడుపుతామని హామీ ఇచ్చిళ్ళు. ఆ హామీ మేరకే టెండర్లో పాల్గొని మరి అన్ని మిల్లులు కూడా సమానంగా రేటు ఒకటే తీరుగా CCI వాళ్ళు నిర్ణయించిన ప్రకారం నడుస్తున్నది. మరి దాన్ని అన్ని మిల్లులు ఓపెన్ చేయండి అంటే అక్టోబర్ 24 నుంచి CCI కొనుగోలు ప్రారంభించిన కాంచెలు కూడా మరి 25, 30 మిల్లులు, 40, 322 మిల్లులల్లో ఇట్లా 20, 50, 100, 150 వరకు మరి వచ్చినాయి. 100 ఉన్నప్పుడే మేము అన్ని మిల్లులు ఓపెన్ చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లేబర్ వస్తారు. దాని మీద ఆధారపడ్డ కార్మికులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పినాం. రైతాంగం కూడా మరి అన్ని మిల్లులు ఓపెన్ అయినప్పుడే మరి వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఇవాళ CCI కూడా అన్ని మిల్లులు ఓపెన్ చేస్తే ధరలు అనేది ఒకటే నిర్ణయంగా ఉన్నది. జాబ్ వర్క్ రేటు మరి నష్టం అనేది లేనన్నప్పుడు అన్ని మిల్లులు కూడా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ TMC టెక్నాలజీ మిషన్ ఆఫ్ కాటన్ అని ఒక దానికి ఈ నిబంధనలతోటి ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పితే దాని ప్రకారమే తెలంగాణలో ఉన్న మిల్లులన్నీ ఆ విధంగానే మరి ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఇవాళ వాళ్ళు మొండి వైఖరితోటి ఇవాళ వర్షాభావంతో ఉండి అన్ని మిల్లులు ఓపెన్ చేయకుండా మద్దతు ధర పెంచిన పేరే కానీ ఈ యొక్క కొర్రీలు పెట్టి ఏదైతే కొన్ని మిల్లులే నడిపి మిగతా మిల్లులు నడపడంతో మంత్రి గారి హామీతోటి 6వ తారీఖు బంద్ ఉన్న దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. CMD గారు కూడా హామీ ఇచ్చిళ్ళు. వాళ్ళ హామీతోటే మేము ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇప్పటి వరకు కూడా 25 రోజుల అవుతున్నది. అయినా కానీ అన్ని మిల్లులు ఓపెన్ కాకుండా దీర్ఘంగా చేస్తామని చెప్పి మళ్ళీ ఇవాళ సడన్గా 12 క్వింటాల పత్తిని 7 క్వింటాలకు దించి ఈ స్లాట్ బుకింగ్లు అంటే కొన్ని ఇంటీరియర్ ఏరియాలలో వాళ్ళకి అవగాహన లేకుంటుండే గత సంవత్సరం ఇదే దానికి 5 నుంచి 7 లక్షల బేళ్ళ CCI ప్రొక్యూర్మెంట్ అయింది. మరి ఈసారి అంతా కూడా కాలేదు. వర్షాభావంతో కూడా రైతులు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇలా ప్రైవేట్ మార్కెట్లు చూస్తే ఉంటే 1000-1500 తేడా తోటి నడుస్తున్నది. ఆ విధంగా